అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నెకల్లులో పర్యటించిన ఆయన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదరికమనే మాట లేకుండా చేస్తామని, అందుకోసమే P4 విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు. పేదల ఆదాయం పెంచి వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తామన్నారు. గత పాలకులు రాజధాని అమరావతిని ఎడారిగా అభివర్ణించి పైశాచిక ఆనందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, కూటమి పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దళితులు అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాద్యుద్ధం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. సక్సెస్ అయిన వ్యక్తులందరూ కూడా పేదవాళ్ళకు అండగా నిలబడాలి. అందుకే మీరు కూడా ఒక 4 కుటుంబాలు 2 కుటుంబాలు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి. దానికి నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఆదాయం పెరగాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. అవి రెండు వచ్చే విధంగా మీరు పనిచేయండి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. P4 అని, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఆ కొత్త నూతనమైన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు పెరగాలి, అందరికి ఆదాయం పెరగాలి. ఈ రాష్ట్రంలో పేదరికం అనే మాట లేకుండా అందరూ కూడా మెరుగైన జీవితాలు కల్పించడమే నా ఆశయం. ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్లో జరిగింది. 14-19లో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని.